నా IVF టెస్ట్ ట్యూబ్ బేబీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఇంపార్టెంటే అంటున్నాను కానీ లాస్ట్ స్టెప్ అనట్లేదండి. నేను IVF చేయించుకొని IUI చేసుకోవచ్చు. IVF ఫెయిల్ అయితే IUIను ఓవ్యులేషన్ ఇండక్షన్ పనికిరాదని లేదు. అది మటుకు ఆ ఫ్యాక్ట్ అనేది మీరు తీసేయండి. సో IVF లో ఏంటంటే ఏదైతే బాడీ లోపల జరుగుతుందో లేదా జరగట్లేదో, ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా, అది బయట ఏ అండాలని తీసి హస్బెండ్ వీర్యకణాలతో కలిపి అసలు ఏం జరుగుతుంది బాడీలో, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ నుంచి తయారయ్యే పిండంని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చి ఎక్కువ అండాలని పెంచుతూ ఆ అండాలని బయటికి తీసి ప్రొసీజర్ ద్వారా, మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రొసీజర్ కాదు, ఒక సర్జరీ కాదు, దీంట్లో కుట్లేమేవేవో చిన్న మత్తు మంది ఇచ్చి అండాలని బయటికి తీసి సన్నటి సూది ద్వారా సేమ్ డే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇన్ పేషెంట్ లాగా మీరు మాకు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ హస్బెండ్ వీర్యకణాలతో వీటిని కలిపి ఒక 3 నుంచి 5 రోజుల దాకా పెంచి బాగున్న పిండంని మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది.